హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ హాస్టర్ వరల్డ్. ఈరోజు నేను మీకు కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్ట్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. కర్కాటక రాశి వాళ్ళు వాటర్ సైన్. వీళ్ళకి ఓవర్ ఎమోషన్స్ ఉంటాయి, బట్ చాలా సెన్సిటివ్ పర్సన్స్. వీళ్ళు చిన్న చిన్న విషయాలకే బాధపడుతుంటారు. వీళ్ళకి కోపం కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఆగస్ట్ మంత్లో, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంది, మదర్స్ ప్లేస్ ఎలా ఉంటుంది, కిడ్స్ ఆర్ లవర్ ప్లేస్ ఎలా ఉంది, డే టు డే లైఫ్ ఎలా ఉంది, లైఫ్ పార్ట్నర్ ఎలా ఉన్నారు, మదర్ ఇన్లా ఎలా ఉన్నారు, ఫాదర్ ఎలా ఉన్నారు, మీ వర్క్ ప్లేస్లో ఎలా ఉంది, మీ లాభాలు ఖర్చులు. ఇది కర్కాటక రాశి వాళ్ళకి. కర్కాటక రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అన్నిట్లో బ్యాలెన్స్గా ఉంటారు. ఎమోషనల్ అన్నిట్లో బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. మీ హెల్త్ చాలా బాగుంది. అండ్ మీరు మీ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు డే అండ్ నైట్. మీ బ్రదర్ అండ్ సిస్టర్ మీ దగ్గరికి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి వస్తారు. వాళ్ళు ఒక లైమ్ లైట్లో ఉన్నారు. నలుగురిని వాళ్ళ కెపాసిటీ గుర్తిస్తూ ఉన్నారు. అండ్ మీ మదర్ ఏదో ఒక విషయంగా అసంతృప్తిగా ఉన్నారు. ఆమె చేస్తున్న పనుల్లో ఆమెకి ఇష్టం లేకుండా ఉంది. ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారు. సాటిస్ఫాక్షన్ లేదు. మీ లవర్తో మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. మీ కిడ్స్ ఉంటే వాళ్ళ లైఫ్లో కూడా న్యూ బిగినింగ్ అవుతుంది. కర్కాటక రాశి వాళ్ళతో మీకు లవర్ ఉంటే మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. డే టు డే లైఫ్లో మీరు బాగా ట్రావెల్ చేస్తారు. ఎవరో ఒక పర్సన్ తన ప్రేమని మీకు ఇచ్చేదానికి వస్తూ ఉన్నారు. ఓకే, మీ లైఫ్ పార్ట్నర్ 10 of Cups. వావ్, అన్కండిషనల్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయితే మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగా ఉంటుంది. అండ్ మీ మదర్ ఇన్లా విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. మీ ఫాదర్ 2 విషయాల మధ్య జగిలవుతూ ఉన్నారు. ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియటం లేదు. మీ వర్క్ ప్లేస్లో మీరు ఒక ఎంపరర్ లాగున్నారు. అందరినీ శాసిస్తూ ఉన్నారు. అండ్ ఎవరిని నమ్మరు. మీతో ఎవరు నిజాయితీతో ఉంటారు వాళ్ళనే మీరు నమ్ముతారు. అండ్ అందరి మీద ఒక కన్నేసి ఉంచుతారు. అన్నీ మీ కంట్రోల్లో పెట్టుకుంటారు. మీరు ఎవరి మీద డిపెండ్ కారు. ఎంపరర్ ఎనర్జీ సూపర్. మీకు వచ్చే లాభాలు, చాలా లాభాలు వస్తాయి. మీరు అనుకున్న లాభాలు మీకు వస్తాయి. మెజిషియన్ కార్డ్. మీరు మీ లైఫ్లో మీకు ఏది కావాలనుకుంటున్నారో ఆ విషయాలుగా మీరు ఖర్చు పెడతారు. మీరు అనుకున్న లాభాలు వస్తాయి. మీ లైఫ్లో మీరు ఏది కావాలనుకుంటున్నారో ఆ విషయంగా మీరు ఖర్చు పెడతారు కర్కాటక రాశి వాళ్ళు. ఓకే, మీ హెల్త్ బాగుంటుంది. మీ ఫ్యామిలీ కోసం మీరు కష్టపడి పనిచేస్తున్నారు. మీ బ్రదర్ అండ్ సిస్టర్ లైమ్ లైట్లో ఉన్నారు. మీ మదర్ తను చేస్తున్న పనిలో హ్యాపీగా లేరు, కానీ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా చెయ్యాలి అని చేస్తూ ఉన్నారు. అండ్ మీ కిడ్స్ ఆ లవర్ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది. మీ కిడ్స్కి మ్యారేజ్ కాకుండా ఉంటే వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు. లేదా మీకు లవర్ ఉంటే మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. మీరు డే టు డే లైఫ్లో చాలా ట్రావెల్ చేయబోతున్నారు కర్కాటక రాశి వాళ్ళు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. మ్యారేజ్ కాని వాళ్ళైతే మీ రిలేషన్షిప్ మ్యారేజ్కి వెళ్తుంది. మీ లవర్ని మీరు మ్యారేజ్ చేసుకుంటారు. ఓకే, ఇంకా అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చినాయి మీకు కర్కాటక రాశి వాళ్ళకి. అన్నీ బాగానే వచ్చినాయి. ఓకే, వర్క్ ప్లేస్లో మీరు ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. మీకుండే లాభాలని మీరు కోరుకున్న వాటిల్లో ఖర్చు పెడతారు. మీ ఫాదర్ 2 విషయాల మధ్య జగిలవుతూ ఉన్నారు. మీ మదర్ ఇన్లా వచ్చి శుభకార్యాలకి హాజరవుతున్నారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days చూద్దాం. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. మేజర్ అఖానా, మైనర్ అఖానా. కర్కాటక రాశి వాళ్ళకి ఫస్ట్ 10 daysలో ఏం జరుగుతుంది? మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు. మీ కెపాసిటీ అంతా పెట్టుకొని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ మీకు నమ్మక ద్రోహం ఎదురవుతుంది. ఫస్ట్ 10 daysలో ఎవరో మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు. చాలా నమ్మక ద్రోహాలు ఎదురవుతాయి. వాటిని అన్నింటినీ ఎదుర్కొంటారు.
అండ్ మీ ఫ్రెండ్స్తో వాటి గురించి చర్చిస్తారు. ఏం చేస్తే వీటి నుంచి నేను బయటపడగలను, స్టక్ ఎనర్జీలోంచి బయటపడాలి అనేది మీ ఫ్రెండ్స్తో చర్చిస్తారు. అండ్ సెకండ్ 10 డేస్లో మీ టఫ్ సైకిల్ కంప్లీట్ అయిపోయి న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో. మీరు ఏం కోరుకుంటున్నారో అది జరుగుతుంది. మీ ఫ్రెండ్స్తో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ కానీ ఆ పార్టీలో ఏదో ఎమోషనల్ అప్సెట్ అవుతుంది, మీకు కొంచెం ఎమోషనల్ అప్సెట్కి వెళ్తున్నారు సెకండ్ 10 డేస్లో. లాస్ట్లో థర్డ్ 10 డేస్లో జడ్జిమెంట్ కార్డుకు వస్తున్నారు. మీరు ఏదో ఒక విషయంగా దేవుడికి ప్రే చేస్తూ ఉన్నారు. ఏదో ఒక సడన్ చేంజ్ అనేది మీ లైఫ్లో సంభవిస్తుంది. దానివల్ల మీకు మంచి జరుగుతుంది. అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది, చెప్పాను కదా. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. మ్యారేజ్ అయిన వాళ్ళకి మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగా ఉంటుంది. అండ్ మీ లైఫ్లోకి ఒక వండర్ఫుల్ పర్సన్ వస్తారు. ఈ పర్సన్ కర్కాటకం, వృశ్చికం, మీన రాశికి చెందిన పర్సన్ అయి ఉంటారు. ఈ పర్సన్కి మ్యాగ్నెటికల్ అట్రాక్షన్ ఉంటుంది మీకు ఈ పర్సన్కి. ఓకే, ఇది కర్కాటక రాశి వాళ్ళకి ఫస్ట్ 10 డేస్లో కొంచెం నెగిటివ్ కార్డు వచ్చింది. అండ్ సెకండ్ 10 డేస్లో కూడా ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు. కానీ థర్డ్ 10 డేస్ చాలా బాగుంది. ఓకే, ఒక సడన్ చేంజ్ వస్తుంది. థర్డ్ 10 డేస్లో చాలామందికి మ్యారేజ్ కూడా కావచ్చు. మీ లైఫ్లో ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ రాబోతూ ఉన్నారు. మీకు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. కర్కాటక రాశి వాళ్ళ ఎనర్జీ ఇన్ ఒరాకిల్ కార్డ్స్. మెజిషియన్ ఎట్ ద మిర్రర్. మీ లైఫ్లోకి ఒక మెజిషియన్ వస్తున్నాడు. రీయూనియన్ అవుతుంది కొందరికి. ఈ పర్సనే మిమ్మల్ని హీల్ చేస్తారు. ఇప్పుడు ఏంజల్స్ ఏం మెసేజ్ చేస్తున్నారు కర్కాటక రాశి వాళ్ళకి? ఏంజల్స్ మెసేజ్: లిసన్ టు యువర్ ఇంట్యూషన్, బీ అసర్టివ్. మీ అంతరాత్మ ఏం చెప్తుందో అది వినండి, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి అని ఏంజల్స్ చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ క్యాన్సర్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.